దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చౌదరీస్ కుటుంబం నుంచి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని విందాం. మరి ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నారు ఏందని తల్లి గారు సాక్ష్యం చెప్తారు. అమ్మ వందనాలు. వందనాలయ్యా. మీరు ఎలా యేసుప్రభుని నమ్ముకున్నారు? ముందుగా దేవుడి నామానికి వందనాలు, అయ్యగారికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా పేరు అంజలి, చౌదరి కుటుంబం నుంచి వచ్చాను. నేను దేవుడిని నమ్ముకోవటానికి కారణం నాకు ఆరోగ్యం బాగోలేకపోవటమే. నాకు ఈ సైడ్ ఎడమ పక్కంతా వాపు నొప్పి వచ్చేది, ఇక్కడ పాపిడి పట్టి కాలు వరకు. అది ఎలా వచ్చేది అంటే, మనం మాట్లాడుతున్నప్పుడు కూర్చున్నా కానీ, పడుకున్నప్పుడు కానీ, నిలుచున్నప్పుడు కానీ, ఎక్కడున్నా కానీ మనం కూర్చున్నట్టే వాపు వచ్చేసేది. ఇప్పుడు అప్పటికప్పుడే ఇంత ఎత్తు అయిపోయి బాగా ఒళ్ళు ఆ పక్క ఒక్క పక్కే వాపు అంతా వచ్చేసి ఎట్లో అయిపోయేది. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని టెస్టులు చేసినా కానీ మరి ఏమీ లేదమ్మా అని ఎంఆర్ఐ స్కానింగ్లు చేశారు. సంవత్సరానికి వచ్చేసరికి 60,000, 70,000, ₹1,00,000 వరకు పెట్టేవాళ్ళం సంవత్సరం. అలా జరుగుతున్నప్పుడు అట్లా 4-5 సంవత్సరాలు అయిన తర్వాత మరి మన పక్కన మా సిస్టర్ గారు జౌలమ్మ గారు ఉంటానా, మరి దేవుళ్ళలోకి రా అమ్మ, అంగారు ముందెళ్ళారు దేవుళ్ళలోనికి. అంగారు ద్వారాగా నేను వచ్చేసాను. ఎందుకంటే అంగారు అయ్యగారిని, విజయరాజు గారిని తీసుకొచ్చి కాకరాయ గ్రామం నుంచి విజయరాజు గారు పరిచయం చేయడానికి మల్లెంపాడు గ్రామానికి వస్తున్నప్పుడు ఆ సిస్టర్ గారు, అమ్మ నీకు ఎన్ని డబ్బులు పెట్టినా మరి వైద్యం జరుగుతున్నా కానీ ఏమీ లేదంటున్నారు డాక్టర్లు, చూస్తే నువ్వైతే ఇట్లా ఉంటున్నావు కాబట్టి దేవుళ్ళలోకి వచ్చి చూడు, నీ రోగం తగ్గిద్ది అని ఆ సిస్టర్ గారు చెప్పినప్పుడు నేను మరి దేవుడి నామానికి మహిమ కలగాలి వచ్చేసా. అటు 2-3 వారాలు పాస్టర్ గారు, విజయరాజు గారు మా ఇంటికి వచ్చి, అమ్మ నువ్వు దేవుడిని నమ్ముకో అంటే నేను ఉప్పలమ్మలకి వాటికి బాగా పూజలు చేసేదాన్ని, సాయిబాబాకి ఉపవాసం ఉండేదాన్ని, కృష్ణయ్యకి ఉపవాసం ఉండి అట్లా చేసుకుంటూ ఉండేదాన్ని. 1 వారం 2 వారాలు గడిచింది, 3 వారాలు గడిచింది. 3 వారాలు కూడా పాస్టర్ గారు వచ్చినప్పుడు నేను ఉప్పలమ్మ కాడ పాలు పొంగించుకోవటం, కోడిని కోసుకోవటం తింటా ఉండేదాన్ని. మరి అయ్యా మీరు వచ్చారు, ఇట్లా చేస్తున్నాను నేను అని ఆ పాస్టర్ గారు చెప్తే, నీ పూజ నువ్వు చేసుకోగానమ్మా, మరి నేను ప్రార్థన చేస్తాను, నీకు నువ్వు స్వస్థపరుస్తారు దేవుడు అని పాస్టర్ గారు చెప్పినప్పుడు అట్ట 3 వారాలు 4 వారాలు గడిచిన తర్వాత మాకు మరి మళ్ళీ అంతే వచ్చింది, నాకు వాపు నొప్పి. మా వాళ్ళంతా చుట్టాలంతా చూడటానికి వచ్చారు. చూడటానికి వచ్చి అందరూ ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చినప్పుడు ఇట్లా తగ్గిద్ది అని చెప్పినప్పుడు మా చుట్టాలు అన్నారు, మా ఆయన గారు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా ఆయనగారు మా అమ్మగారు పక్కన కూర్చొని, దేవుడు ఎవరైతే బాగు చేస్తానన్నప్పుడు పోతే చూద్దాం, ఇన్ని పెట్టినాం కదా దేవుళ్ళలోకి వెళ్ళమన్నారు. నాకు దేవుడు అంటే ఫస్ట్ నుంచి కూడా యేసు ప్రభు వారు అంటే ఇష్టమే. ఎందుకంటే స్వస్థపరుస్తారని అక్కడక్కడ ఇంటానే ఉన్నాను. మరి నేను అట్లా అన్నప్పుడు నేను ఏమన్నానంటే, మా ఆయనగారితో, మా అమ్మగారితో, మా నాన్నగారితో ముగ్గురు ఉన్నారు నా పక్కనే ఏడుస్తున్నారు. నాకు ఆరోగ్యం బాగాలేదని నేను మంచంలో పడి ఉన్నప్పుడు మరి హాస్పిటల్కి తీసుకున్నప్పుడు ఏమీ లేదని డాక్టర్లు అంటున్నారు, ఇట్లా అయిపోతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, మరి ఏ సైతాను అని దెయ్యం పట్టిందా ఏంటని మా అమ్మ వాళ్ళు అనుకునేటప్పుడు నేనైతే దేవుళ్ళలోకి మరి వెళ్తా కానీ మళ్ళీ తర్వాత వారము మీరు ఉప్పలమ్మ కాడ పూజలు చేయమంటాం, ఈ దేవుళ్ళు చేయమంటే కనుక చేయను, వెళ్ళమంటే పూర్తిగా యేసు ప్రభు వారిలోకి వెళ్ళమంటే వెళ్తాను అని చెప్పేసి అన్నప్పుడు మా ఆయన గారు, మా అమ్మగారు, మా నాన్నగారు అన్నారు కదా, నువ్వు మంచిగా ఉంటావు, మాకు కావాలి, వెళ్ళు చూద్దామన్నారు. అట్లా నేను 2-3 వారాలు పాస్టర్ గారు వచ్చి విజయరాజు గారు చెప్పడం ద్వారాగా నేను వెళ్ళాను. మరి దేవుడు నామాన్ని బట్టి నాకు స్వస్థత వచ్చింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇప్పుడు 16 సంవత్సరాలు వెళ్ళిపోయి 17వ సంవత్సరం దేవుడిని నమ్ముకొని ఇంతవరకు అది ఎట్లుంటుందో తెలియదు, నన్ను స్వస్థపరిచాడు దేవుడు. అదేవిధంగా ఆ ఒక రోగం గురించే కాదు, నా కుటుంబంలో ఎన్నో విషయాలలో దేవుడు మేలులు ఈ 16 సంవత్సరాలలో మేము పడ్డ కష్టాలు కానీ, వచ్చిన అనారోగ్యాల గురించి కానీ, మేము శ్రమలు ఎన్నో పడ్డాము. ఆ శ్రమల నుంచి కానీ దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నారు. కుటుంబంలో యేసు ప్రభు వారిని ఒక్కళ్ళు నమ్ముకున్నా సరే ఆ కుటుంబం పరిచిద్ది, స్వస్థపడతాం. మన గురించి మనకు సాక్ష్యం చెప్పగలదు. అవునయ్యా. అయితే ఒక మాట అమ్మా, ఇప్పుడు యేసు ప్రభు నమ్మకం మునుపు సంవత్సరం వచ్చేది. అవును వచ్చిందయ్యా. తర్వాత నాకు లేదు, వాపు వచ్చేది. ఎడం పక్క కరెక్ట్ పాపిడి పట్టుకోనయ్యా, ఒక్క పక్కే, మళ్ళీ కుడి పక్కే ఉండేది కదా, మామూలుగా ఉండేది. ఈ వాపు వచ్చి రొమ్ములు కూడా వచ్చి జాకెట్ ఇప్పేసేవాళ్ళం పట్టక, అంత వాపు వచ్చేసేది ఒక భాగం మొత్తం. అవును, ఇట్లా మనం కూర్చొని మాట్లాడుతున్నా కానీ వాపు వాసుకొచ్చేది.
అట్లా ఉన్నదాన్ని స్వస్థపరిచి ఇంతవరకు నాకు అది లేదయ్యా. ఈ మెడిసిన్ వాడితే చెప్పారా డాక్టర్? అసలు ఏమీ లేదమ్మా, నీకు ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదమ్మా అన్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ చేసి కూడా నీలో మరి ఫాల్ట్ అయితే ఏం లేదమ్మా, అనారోగ్య అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, ఇది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు అన్నారు డాక్టర్లు. కానీ మొత్తానికైతే ఇప్పుడు ఆ సమస్యకి పరిష్కారం అనేది ఎక్కడ దొరకలేదు, హాస్పిటల్లో అయితే దొరకలేదు, డాక్టర్ల వల్ల దేవుడు స్వస్థపరిచారు అన్నాడు. నువ్వేమైనా శాతబడి కాడికి కానీ ఏదైనా మంత్రగాళ్ళ దగ్గరకు కానీ పోయినావా? లేదయ్యా, నేను అప్పుడు కూడా దేవుళ్ళో ఉన్న మామూలు దేవుళ్ళప్పుడైనా మేము అట్లాంటిది చేయలేదు కానీ పూజలు చేసుకునేదాన్ని, హాస్పిటల్ చుట్టూ తిరిగాము. మరి నువ్వు పూజలు చేసే మీ దేవుళ్ళ కాడ అడిగినావా? ఏమడుగుతామయ్యా, తగ్గించాలవా తగ్గియ్యా అని అడిగేవాళ్ళు. అవును, తగ్గించమ్మా అని అడిగామయ్యా, స్వస్థత రాలే. దేవుళ్ళల్లో ఏ దేవుడు బాగు చేయలేదయ్యా. ఇప్పుడు యేసు ప్రభువే నిన్ను బాగు చేసిన అంటానికి రుజువు ఏంటి? నేను మరి ఇక్కడికి వచ్చాక 2-3 వారాలు ప్రార్థనలో ఉన్నాక నాకు తగ్గింది. మరి ఇంతవరకు రాలేదు అంటే యేసు ప్రభు వారు స్వస్థపరిచారని నమ్మాలి కదయ్యా, నమ్ముతున్నాను నేను. అంటే యేసు ప్రభు నమ్మినాక ఈ 16 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాలేదు అట్లా. అంటే అనారోగ్యాలు వచ్చినాయి కానీ అదైతే రాలేదయ్యా. ఈ భాగం అంతా వాపు అయితే రాలేదు. ఇప్పుడు యేసు ప్రభు నమ్మట ద్వారా నువ్వు బాగుపడ్డాను. అవునయ్యా. ఒకవేళ యేసు ప్రభు నమ్ముకోకుండా నువ్వే పూజలు చేసి నువ్వే ఆ దేవుళ్ళకు మొక్కి నువ్వే అలా ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుండే? ఏమో అయ్యా, తెలియదు కా దేవుడు, మరి ఆ దేవుళ్ళు ఎట్లుంచేవాళ్ళు తెలియదు కానీ ఉండేదాన్ని కాదేమో, నేను బ్రతికుండేదాన్ని కాదేమో అనుకుంటున్నా. ఒకవేళ నమ్మకపోతే అదే దేవుళ్ళల్లో ఉండి నేను బ్రతికుండేదాన్ని కాదేమో అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చౌదరీస్ కదా? అవునయ్యా. మీరు యేసు ప్రభు నమ్మినానికి చాలా మంది అంటారు, ఏంటిది మీకు నిందలు పడ్డామయ్యా, పడతానే ఉన్నాం, పడ్డాము, ఇప్పుడు కూడా పడతానే ఉన్నాం. మీ దేవుడు అంత గొప్పవాడా, మీ దేవుడు అంత ఇదా, నిన్ను స్వస్థపరిచారా అంటే నేను రూఢీగా చెప్తున్నాను, నా దేవుడు చాలా గొప్పవాడు.